అరటిపండు తొక్క తీసినప్పుడు కొన్నిసార్లు అరటిపండు పైన గట్టిగా సైడ్ కి ఒక లేయర్ అనేది ఉంటుంది అండ్ దాన్ని ఫ్లోయం బండిల్స్ అని అంటారు. ఈ ఫ్లోయమ్స్ అనేవి ఒక మొక్కలో కాంప్లెక్స్ టిష్యూ లాంటిది. ఇది అరటిపండు కాయగా ఉన్నప్పుడు దానికి కావలసిన ఫుడ్, వాటర్, మినరల్స్ అండ్ న్యూట్రిషన్స్ ని అది పెరగడానికి అందిస్తుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి కొట్టిన కిక్ పేరు టెస్టిక్యులర్ టార్షన్ కిక్. సాధారణంగా ఇలా కొట్టడం వల్ల ఒక వ్యక్తి భరించలేనంత పెయిన్ ని పొందుతాడు. యాక్చువల్ గా ఇది ఒక డిసీజ్ లాంటిది. కొంచెం పచ్చిగా చెప్పాలంటే అబ్బాయిల 2 బాల్స్ సమానంగా కాకుండా ఒకటి పెద్దగా అండ్ మరొకటి చిన్నగా ఉండడం వల్ల ఇది రావచ్చు. ఆ వీడియోలో కొట్టిన వ్యక్తి స్పాట్ చూసి కరెక్ట్ గా ఆ ప్లేస్ లోనే కొడతాడు. ఇది ఇమీడియట్ గా అంటే ఎంత ఫాస్ట్ గా కుదిరితే అంత ఫాస్ట్ గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన ఒక మెడికల్ ఎమర్జెన్సీ. బాల్స్ కి స్పెర్మాటిక్ అనే ఒక నరం ద్వారా బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది అండ్ ఆ నరం డ్యామేజ్ అయితే బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోతుంది. సో బాల్స్ అనేవి వాపు రావడం జరుగుతుంది అండ్ ఇలా జరగడం వల్ల స్క్రోటం అనేది ఎర్రగా మారుతుంది అండ్ పేషెంట్ కి చీదరగా అనిపించడం, వాంతులు రావడం లాగా అనిపించవచ్చు. అండ్ ఇది ప్రతి 4000 మందిలో ఒకరికి ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ దీనికి ట్రీట్మెంట్ లేట్ అయితే బాల్స్ ని తొలగించాల్సి వస్తుంది. జర్మనీ దేశంలో ఇలాంటి ఒక పంచి పని చేస్తారు. అదేంటంటే ఫుడ్ ని బ్యాగ్ లో ప్యాక్ చేసి రోడ్ సైడ్ కి ఉన్న చిన్న ఐరన్ వాల్స్ కి తగిలించి పెడతారు అండ్ దాన్ని ఆకలితో ఉన్న ఎవరైనా కూడా తీసుకొని తినవచ్చు. అక్కడ ఎవరు ఉండి ఇవ్వరు అండ్ నో కెమెరా, నో వీడియో షూటింగ్. చాలా బాగుంది కదా. ఇది ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. తిన పేరు హనా రౌతి మైపీ క్లార్క్ అండ్ తన వయసు 21 సంవత్సరాలు అండ్ తను న్యూజిలాండ్ యంగెస్ట్ ఎంపీ అండ్ తను ఎంపీగా గెలిచి ఫస్ట్ టైం పార్లమెంట్ కు వెళ్ళినప్పుడు వాళ్ళ తెగకు సంబంధించిన డాన్స్ ని అక్కడ పర్ఫామ్ చేసింది అండ్ ఆ తర్వాత తన స్పీచ్ స్టార్ట్ చేసింది. అండ్ న్యూజిలాండ్ లో ఉండే మావోరీ కమ్యూనిటీ వారు మావోరీ హకా అనే ఈ సెరమోనియల్ వార్ డాన్స్ ని సాంప్రదాయకంగా జరుపుతారు. ఇందులో హాకా అంటే మావోరీ భాషలో డాన్స్ అని అర్థం అండ్ దాన్ని చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఎంత ఎదిగినా మనం వచ్చిన ప్లేస్ ని మరవకూడదని అంటున్నారు. ఇంతకు మీరేమంటారు? లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. మనం రిలాక్సేషన్ కోసం తాగే కాఫీ టర్కిష్ దేశంలో చాలా ముఖ్యంగా భావిస్తారు. ఎంత ముఖ్యంగా అంటే అక్కడ ఉండే ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ తో విడాకులు తీసుకోవాలి అనుకుంటే వాళ్ళ హస్బెండ్ ని కాఫీ అడుగుతారు. ఇఫ్ వాళ్ళు ఒకవేళ కనుక వాళ్ళకి కావాల్సినంత కాఫీ తీసుకురాకపోతే డైవర్స్ ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. అండ్ ఇది త్రూ 15th century లా ప్రకారం వాళ్ళకి కావాల్సినంత కాఫీ పెట్టకపోతే వాళ్ళ హస్బెండ్స్ తో డైవర్స్ తీసుకోవచ్చు. వారంలో రోజుకి 30 నుంచి 40 నిమిషాల వరకు రన్నింగ్ చేయడం వల్ల మన సెల్యులర్ ఏజింగ్ అనేది దాదాపుగా 9 సంవత్సరాలు తగ్గుతుంది. ఇంకెందుకు మరి లేట్, ఊరుకురిగా. ఒక ఎక్స్టెండెడ్ టైం తర్వాత వాటి ఓనర్స్ ని చూసినప్పుడు డాగ్స్ కన్నీళ్లు పెట్టుకుంటాయి. ఐ మీన్ ఆనంద బాష్పాలు. మీ దగ్గర పెట్టుందా? అయితే కింద కామెంట్ చేయండి దాని పేరు. వీడియో కంప్లీటెడ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంత చెప్పాక కూడా ఏదో ఒకటి కామెంట్ చేసేయండి. చేస్తారులే, నాకు తెలుసు. థ్యాంక్స్, మళ్ళీ ఉంటా. బాయ్.